ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము కొన్ని నావెల్స్ కూడా చెప్పుకున్నాం కదా, ఏదైనా ఒక మంచి నావెల్ తీసుకుందామండి ఈరోజు. మనం ఫస్ట్ చెప్పింది మనసులోని మనసు, మాలతీ చంద్రుడు గారు. అవును, మాలతీ చంద్రుడు గారు సద్యోగము మేఘాల మేలి ముసుగులో కూడా చెప్పుకున్నాం మనం. మాలతీ చంద్రుడు గారు వంటలు పిండి వంటలకు అయితే మేము బాగా పట్టుకొని మరీ దాన్ని బజాయి చేస్తుంటాం, చాలా బాగుంటుంది అని. మాలతీ చంద్రుడు గారివి ఇంకా కొన్ని నావెల్స్ ఉన్నాయి జయ. మీరు ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేట్ చేసిన కూడా అద్భుతమైన ఇంగ్లీష్ నావెల్స్ ఉన్నాయి. పూర్తి ట్రాన్స్లేషన్ చేసినవి కొన్ని అయితే, సినాప్సిస్ కేవలం కథ, దాన్ని తెలుగులోకి అనువాద కథలు, పాతకెరటాలు పేరుతోటి చాలా మంచి మంచి కథలు, ఎక్సలెంట్ రైటర్ కదండి ఆవిడ, తిరుగులేదు అసలు. దాంతో పాటుగా ఈ సలహా చెప్పటంలో అందవేసిన చెయ్యి ఆవిడది. చెప్పకనే చెప్తారా తన నావెల్స్ లోనూ ఐడియాస్ ఇస్తారు. అప్పట్లో సలహాలు అవి కూడా అడిగేవాళ్ళు జనాలు ఆవిడ్ని. ఈ మానవ సైకాలజీ, మానవ సంబంధాలని, సైకాలజీని విశ్లేషణ వీరిది చాలా గొప్పగా ఉంటుంది, క్లాస్గా ఉంటుంది. ఏదైనా ఒక విషయం చెప్పారంటే దాని గురించి ఒక ముగ్గు అంటే ముగ్గు తాలూకు పూర్వ చరిత్ర, ఉత్తర చరిత్ర కూడా చెప్తారనమాట, చెప్పగలరు. ఆ విషయం తెలియకుండా ఏది ఎప్పుడు ఆవిడ ఏ కథలోనూ ఇవ్వలేదు, బాగా చెప్తారు. అయితే వీరిది భూమిపుత్రి, చాలా మంది చదివి ఉంటారు. సినిమా ఉందా రమ్మగారు? లేదు. ఓకే, ఇది సినిమా తీయగలరా, తీయలేరేమో అనుకుంటా. ఇది ఒక పర్ఫెక్ట్ అమ్మాయి, సమాజానికి ఎలాంటి స్త్రీ అవసరం, ఒక సంసారానికి ఎలాంటి స్త్రీ అవసరం అనేది ఎంత చెప్పకుండా చెప్తారో భలే బాగుంటుంది. చాలా సింపుల్ కథ. ఒక అమ్మాయి 10th క్లాస్ కూడా లేదు, చదువు పూర్తి కాల, 10వ తరగతి కూడా పూర్తి చేయని ఒక సామాన్యమైన అమ్మాయి ఎలా తన జీవితాన్ని దిద్దుకుందో చెప్తారు. బాగుంటుంది కథ. ఎవరు ఇప్పటిదాకా చదవని వాళ్ళు తప్పకుండా చదవండి. ఖరీదు ఉండదు, 100 రూపాయల లోపలే ఉంటుంది పుస్తకం ఖరీదు. ఎందుకన్నా మాలతీ చంద్రు గారి బుక్స్ ఏవి పెద్దగా కాస్ట్లీ కాదు, ఎంచేత కాదో తెలీదు. మరి ఈ 7లోనో 8లోనో కూడా 2007లో కూడా రీప్రింట్ చేసినట్టున్నారు. ఇది ఇంచుమించుగా 70-80 మధ్యలో రాయబడింది కథ. ఓకే, అప్పుడు రాశారు. ఎందులోనే సీరియల్గా వచ్చిందేమో నాకు తెలియదు. నావెల్గానే నేను అప్పుడు చదివా, ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది అది. ఈ కథలో ఒక అమ్మాయి దుర్గ, ఈ పిల్లకి ఒక 18 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళ బావ, మేనబావ పక్కన గుంటూరు బహుశా ఊరు, అది చదువుకుంటున్నాడు. ఉత్తరం రాస్తుంది, రేపు మధ్యాహ్నం నేను వచ్చేస్తున్నాను అని. పిల్ల క్యారెక్టర్ చెప్పటమే కొంచెం పొట్టిగా, కాస్త బొద్దుగా, పెద్ద పెద్ద కళ్ళు, చాలా యాక్టివ్గా పనిమంతురాలైన ఒక పిల్ల క్యారెక్టర్ని పరిచయం చేస్తారు. సంతకం పెడుతుంది, కకా కనా కదు కర్గా అని పెడుతుంది అనమాట. గా భాష రాస్తారు కదా. కనకదుర్గ అంటే కకా కనా కకా కదు కర్గా. కా భాష తెలుసా? ఎప్పుడైనా గా భాష చిన్నప్పుడు మాట్లాడుకునే వాళ్ళం ఫ్రెండ్స్ తోటి. ఎవరికి కా భాష తెలుసో వాళ్ళందరూ పెట్టండి అమ్మా. నాకు తెలుసు. అయితే ఈ ఉత్తరం రాస్తుంది, నేను వస్తున్నానంటే ఆశ్చర్యపోతాడు. ఎందుకు వస్తోంది, ఎలా వస్తోంది, ఎందుకు వచ్చేస్తోంది. ఈ అబ్బాయి చదువుకుంటూ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉంటాడు, BA ఫైనల్ ఇయర్. 3-4 మగపిల్లలు కలిసి ఒక రూములో ఉండి ఒక ముసలి మామగారితో వంట వండించుకుని తిని గడుపుకుంటున్నారు. ఈ కుర్రాడికి కూడా రామకృష్ణ ఇతని పేరు. అమ్మా నాన్న లేరు, మేనమామ పంచన ఉన్నాడు. ఈ పిల్లకి అమ్మా నాన్న లేరు, పెద్దనాన్న పంచన ఉంది. ఈ అమ్మాయి పెద్దనాన్నే, వాడి మేనమామ. వీళ్ళిద్దరూ మేనమామ పిల్లలు అనమాట. అయితే అది అర్థం కాదు, ఎట్లా వస్తుంది ఆ ఊరు వదిలిపెట్టి అనేది ఇతనికి అర్థం కాదు. తీరా ఆ పిల్ల పెట్టే బ్యాగుతో వచ్చేస్తుంది. నేను ఇంకా వెనక్కి వెళ్ళను, నేను నీతోటే ఉంటాను, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెప్తుంది. ఇప్పుడు పెళ్ళి అంటే పెద్దనాన్న డబ్బులు పంపించాడు. ఈ పెద్దనాన్నకు ఒక కూతురు ఉంటుంది. ఆయన ఏదో ఎక్కువ హ్యాబిట్స్ ఉండో లేకపోతే ఇతరత్ర వ్యవహారాలు ఉండో చనిపోయిన తమ్ముడి భార్యని కూతుర్ని తన దగ్గర పెట్టుకుంటాడు. చనిపోయిన చెల్లెలి కొడుకును కూడా తన దగ్గర పెట్టుకుంటాడు. ఆ చెల్లెలి కొడుకే రామకృష్ణ. ఈ పిల్ల, ఈ తమ్ముడు కూతురు దుర్గ. తల్లి చాలా బలహీనరాలు, పనే చేసేది పాపం వీళ్ళింటో, పెదనాన్నగారింట్లో. ఈ పెదనాన్న ఆయన ఏమి సరైన వాడు ఏం కాదు, పిసినారివాడు. వీళ్ళనేం బాగా చూడలేదు. ఆయనకి 2 కొడుకులు, 1 కూతురు. ఆ కూతుర్ని మేనల్లుడికి ఇచ్చే ఉద్దేశంలో మేనల్లుడిని చదివిస్తాడు. కానీ ఆ మేనల్లుడికి ఈ మావయ్య కూతురైన
సరస్వతి కంటే చనిపోయిన మామయ్య కూతురైన దుర్గ అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి. ఆ పిల్ల మంచి పనిమంతురాలు, బుద్ధిమంతురాలు, చాలా తెలివిగలది, మంచిది. సరస్వతి కొంచెం ఫ్యాన్సీగా అందంగా ఉంటుంది కానీ అది ఫ్యాన్సీ. వీడికి ఈ పిల్ల అంటే ఇష్టం. ఆ పిల్ల వీడి కోసం వచ్చేస్తుంది. పెద్దనాన్న వాళ్ళు ఊరెళ్ళారు, 4 రోజులు రారు. పాలేరు తోడు పడుకుంటాడని అంతింట్లో నిన్ను వదిలిపెట్టి వెళ్ళాడా అంటే మమ్మల్ని ఏనాడు ఆయన పట్టించుకున్నాడు. ఆ పిల్ల ఆ ఇంట్లో పడిన అవస్థలు అగచాట్లు ఎన్ని విషయాలు రాస్తారో జయ. చిన్నవి పెద్దవి, నొప్పి కలిగించేవి, బాధ కలిగించేవి. అది ఇంటర్మీడియట్ చదివితే పెద్దండ్రి కూతురు, ఈ పిల్లకి 10th కూడా పూర్తవదు. ఓహో. మేమకు ఒంట్లో బాగుండలేదు కాబట్టి వంట చేయాలి కాబట్టి నువ్వు స్కూల్ మానేసి వంట చేయను స్కూల్ మానిపిస్తారు. ఆ పిల్లకి మహా చదువుపిచ్చి దుర్గకి అద్భుతంగా ముగ్గేస్తుంది. అది అందరి మెప్పు కోసం ముగ్గేసేదనమాట. మరి చదువు రానివ్వలేదు ఆయన. అదే ఈ పనులు చేసేది, దానికి రకరకాల పనులు, పాటలు, అన్ని రకాల పనులు వచ్చా పిల్లకి. సరే పెళ్ళి 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 అంటుంది. పెళ్లి చేసుకుంటే మా పెదనాన్న డబ్బులు పంపించాడు. ఈ నెల నుంచి డబ్బులు రావంటే ఏం పర్వాలా, నిన్న పంపాడు, ఈ నెలకి ఇబ్బంది లేదు, నేను 500 తెచ్చాను, మా డబ్బులు ఏవి. వాళ్ళ ఇల్లు తాకట్టులో ఉంటే పెద్దనాన్నే తీసుకుని 1000 రూపాయలు ఇస్తాడు. మీ సబ్బు మీ కొబ్బరి నూనె మీరే కొనుక్కోండి అని చెప్తాడు. తమ ఇంట్లో పనిచేసే వాళ్ళకి తిండి మాత్రం పెట్టి వీళ్ళ సబ్బులు, వీళ్ళ కొబ్బరి నూనె, వీళ్ళకి కావాల్సిన సామాన్లు అన్నీ వాళ్ళదే ఖర్చు. జాగ్రత్తగా పెట్టి 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 560 రూపాయలు మిగిలితే మా అమ్మ ఆవిడ తల్లి చనిపోతే ఏమి ఖర్చులకు డబ్బులు ఉన్నాయా అని ఈ పిల్లనే అడిగి తీసుకున్నాడు ఆయన. అంత పాపిష్టివాడు. పిల్ల ఏం చేసింది, లేవని చెప్పి అయిపోయినాయని చెప్పి ఒక 50 రూపాయలు ఆయన చేతిలో పెట్టి 60 ఉన్నాయని చెప్పింది, 500 దాచిపెట్టింది. పాతకాలపు రూపాయలు అనమాట అవి. రూపాయికి 3 రూపాయలు వస్తాయట, వెండి ఉంటుంది ఆ కాయిన్స్లో. అవి దాచిపెట్టి దాచిపెట్టి వాళ్ళకి తెలియకుండా బొమ్మల పెట్టెల్లో దాచిపెట్టి వచ్చేటప్పుడు పట్టుకొచ్చేస్తుంది. వాళ్ళు ఊరెళ్ళారు. ఈ పిల్ల తనబడ్డ వాళ్ళవేం తెచ్చుకోలే, దాని బట్టలే ఓ చిన్న రేకు పెట్టే ఓ బ్యాగు. ఆ డబ్బులు మూట పట్టుకొచ్చేసుకుంటుంది. 500 ఉన్నాయి, పర్వాలేదు, నేను ఏదో ఒకటి చేస్తా, మనం ఉందాం, పెళ్లి చేసేసుకుందాం. పెద్దనాన్న వచ్చేసరికి మనకు పెళ్ళి అయిపోవాలి. పుస్తలు ఉంటే ఇంకేమంటాడు. ఈ వంట చేసే మా అమ్మగారిని పట్టుకుంటుంది. ఈ పిల్ల అందరితోటి మాట్లాడుతుంది, ప్రతి వాళ్ళతోనూ కలిసిపోతుంది. ఓ హోటల్లో కూర్చుంటారు, ఆ హోటల్ సర్వర్ని బాబాయ్ అని కత్తు కలిపేస్తుంది. మేము ఇద్దరం పెళ్లి చేసుకుంటాం, మా పెళ్లికి నువ్వు రావాలంటుంది. ఆయన సంతోషిచ్చేస్తాడు, డబ్బులు కూడా తీసుకోడు, టిఫిన్కి డబ్బులు వద్దంటాడు. మీ ఇద్దరు కాసేపు కూర్చొని మాట్లాడుకోండి అని ఎవరిని రానివ్వకుండా వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడిస్తాడు. పనిచేసే ఆ వంట చేసి పెట్టే మామగారిని ఆకట్టుకుంటుంది దుర్గ. పెళ్లి చేసుకుంటామంటే అతని స్నేహితులు 2-3 ఉంటారు, వాళ్ళందరూ కలిసి పెళ్లి చేస్తారు, చేసేస్తారు. పెళ్ళి అయిపోతుంది. ఈ డబ్బులు తెచ్చిందిగా, కొద్దిగా చిన్న తక్కువ డబ్బుతోటి చిన్న చిన్న సూత్రాలు కొనుక్కొచ్చి సరిగ్గా ఏ పెళ్ళికైతే పెద్దనాన్న ఏ ముహూర్తపు పెళ్ళికి వెళ్ళాడో అదే ముహూర్తంలో వీళ్ళకి ఇక్కడ పెళ్ళి అయిపోతుంది. గుళ్ళో పెళ్లి చేసేసుకుంటారు, కాపురం పెట్టేసుకుంటారు. వీళ్ళు ఉండేది ఎక్కడ ఉంచాలంటే వీళ్ళు గదిలో ఉన్నారు, వాళ్ళతో పాటే ఉంటానంటుంది. ఈ పెళ్ళి అయిపోయిన తర్వాత ఈ పెద్దనాన్న వస్తాడు. వచ్చేసరికి ఆయన అరిచి తిట్టి పోటాడతాడు. ఇతని ఫ్రెండ్స్ కేకలేస్తారు, మా ఎదురుగుండానే పెళ్ళైంది, మీరు అలా అనలేరంటే మీ అంత చూస్తానని ఆయన ఏం చేస్తాడు, వెళ్ళి కాలేజీ ప్రిన్సిపాల్కి చెప్పి వెళ్తాడు. మీ కాలేజీలో చదువుకునే పిల్లాడు ఎవరి పిల్లల్ని లేవ తీసుకొచ్చాడు, 4 మగపిల్లలతో కలిసి ఉంటుంది అమ్మాయి అని. వాళ్ళేమో వీళ్ళని పిలుస్తారు, కాలేజీ నుంచి పిలుపు వస్తుంది. ఇది పాయింటేగా, 4 మగపిల్లలతో ఎట్లా ఉంటుంది. వాళ్ళు మేము బయటికి వెళ్ళి చదువుకుంటాం అంటారు కానీ ఏదో మేనేజ్ చేసుకుంటారు. వంట ఆవిడ మామగారు వండుతుందిలే, మీ బట్టలు నేను ఉతికి పెడతాను, మీ సామాన్ని రిపేర్ నేను చేసి పెడతానని అందరితోటి స్నేహం ఈ పిల్లకి. ప్రతి వాళ్ళకి పని చేసి పెట్టేస్తుంది, చకచకా చేసేస్తుంది, పొద్దున్నే లేచేస్తుంది. సరే వేరే ఇల్లు చూసుకుందాం అనుకుంటారు. ఈ పిల్ల ఒక స్కూల్ పక్కన అవుట్ హౌస్ లాగా ఉందని ఆ స్కూల్ అవుట్ హౌస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక తోటమాలి ఉంటాడు. మాలి తాతతోటి ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఆయనకి అన్నం వార్చి పెడుతుంది, అప్పటికప్పుడు పచ్చడి పట్టుకొచ్చి పెడుతుంది, పచ్చడి నూరి పెడుతుంది, దగ్గర కూర్చొని మాట్లాడుతుంది. ఆయనకి కూతురుకు పెళ్ళి అయిపోతుంది, భార్య చనిపోతుంది, ఒకడే ఉంటాడు. మెల్లిగా నీకన్నీ నేను చూసి పెడతాను, మేము ఇక్కడ ఉంటామని ఆయనతో మాట్లాడుకుని మొగుడు పెళ్ళం ఇక్కడికి వచ్చేస్తారు. ఇక ఆ అమ్మాయి మాట్లాడని క్యారెక్టర్ కనపడదు మనకి. ప్రతి వాళ్ళతోటి స్నేహం చేసేస్తుంది, ప్రతి వాళ్ళతోటి మాట్లాడేస్తుంది ఓపెన్గా, ఏమి ముందు వెనకాల. మళ్ళీ ఇందులో అమిత సమర్థత, అతి చక్కటి పనితీరు, ఎంత పని వచ్చో దానికి. వీళ్ళు అందులోకి షిఫ్ట్ అవుతారు. షిఫ్ట్ అయ్యాక ఏం చేస్తుంది, సాయంత్రం అయ్యేసరికల్లా ఇల్లు వాకిలు ఎంత బూజులు జిమ్మేస్తుంది. అక్కడ 2 పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, చెట్ల వల్ల ఆకులు చేరిపోతాయి కదా, మొత్తం ఆకులన్నీ నీట్గా ఉడిచి వాకిట్లో కళ్ళాపు జలిపి పెద్ద ముగ్గేస్తుంది. గుమ్మానికి చక్కగా పసుపు రాసి బొట్టు పెడుతుంది.
ఆ స్కూలు కాలేజీ మొత్తం కలిపిన ఆవరణకి డైరెక్టర్ గారు ఒక ఆయన ఉంటాడు. ఆయన వాకింగ్కి వస్తాడు పొద్దున్నే. రోజు చూస్తున్నాడు, ఆ ముగ్గు మీద పడుతుంది ఆయన దృష్టి. 2 రోజులు చూసి 3వ రోజు ఆ మనిషి ఎవరో చూడడానికి కొంచెం స్లో అవుతాడు. ఈ పిల్ల లోపల నుంచి 4 రోజు, అప్పటికే వాళ్ళు వచ్చి 5-6 రోజులు అయిపోయింది. లోపల నుంచి వచ్చి రండి రండి మా తోట సుద్దురుగానని పిలుస్తుంది. నువ్వెవరు? ఇతనికి అంత మనవరాలు ఉండదు. ఆ అమ్మాయి కూతురు పెళ్ళైపోయింది తోటమాలి. వీళ్ళు ఎవరో ఆయనకు అర్థం కాదు. కానీ ఆ పిల్ల వాక్చాతుర్యము ధోరణి ఆయన మాట్లాడలేకపోతాడు. వెనకాల చక్కగా తవ్వేసి తోటకూర విత్తనాలు వేసేస్తుంది. అని తోటకూర ఏంది 5వ రోజుకి వచ్చేస్తాయి కదా. ఇల్లు వాకిలి చూస్తే అసలు తీర్చిదిద్దినట్టు, ఎక్కడ మురికి లేదు, మకిలి లేదు, నీట్గా సర్ది పెట్టినట్టుగా కనపడుతుంది. ఆయనకి ఈ పిల్ల మీద ఆసక్తి వస్తుంది బాగా. ఎవరు ఏమిటి అని కనుక్కుంటే ఇగో ఇది తాము ఇంట్లో 4 మగ పిల్లలతో కలిసి ఉండకూడదని అన్నందుకు ఆ పిల్ల ఈ మార్గం చూసుకుని ఇక్కడికి తీసుకొచ్చుకుంది మొగుడిని. డబ్బులు ఎట్లా ఆయనతో బాగా ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఈ స్కూల్ ఏంటంటే ఒక పెద్ద కాలేజీ స్కూలు, ఒక ఆర్ఫనేజీ ఉన్న ఒక బిల్డింగ్ అనమాట. అది ఒక సంస్థ. ఆ సంస్థకు అనుబంధంగా ఉన్న వాకిటి వైపు ఉన్న అవుట్ హౌస్లో ఉంటారు వీళ్ళు. మెల్లిగా ఈయనతో కలిసి ఈ తోటమాలి తాతతోటి మాలి తాతతో కలిసి మేట్రన్ దగ్గరికి వెళ్ళటం, పిల్లలకి బట్టలు ఇస్త్రీ చేసి పెట్టడం, పిల్లల బట్టలు కుట్టి పెట్టడం. దీనికి కుట్లు వచ్చు, అల్లికలు వచ్చు, ఏమైనా నేర్చుకోవటం వచ్చు, నిమిషాల్లో నేర్చుకుంటుంది ఏదైనా. మళ్ళీ ఇందులో దానం ధర్మం బోల్డ్ ఉంటాయి. దానికి పెద్ద బాదం చెట్టు ఉంటుంది పైన. పిల్లలకి ఈ బాదం పాకం చేసి పెడతానన్నాను. వాళ్ళు బాదం అంతకుముందు ఏం చేస్తారు, పిల్లలని మామిడి చెట్టు ఉంటుంది, పిల్లల్ని తిడతాడండి తాత. ఎందుకు తిట్టటము, నేనే చెట్టెక్కి 10 కాయలు కోసి ఉప్పు కారం అద్ది పెట్టాను పిల్లలందరికీ అని చెప్తుంది. ఒకసారి మనం పెట్టడం రుచి చూపిస్తే వాడు ఎందుకు కొడతాడు చెట్టు మీద కాయలు? అంతేగా. పాపం అండి ఆయన అలా అంటాడు. వాళ్ళకి తినాలనిపిస్తుంది, అందుకని నేనే ఉప్పు కారం వేసి పెట్టేశాను పిల్లలకి. బాదం పప్పులు కొట్టి పాకం చేసి పెడుతుంది. బాదం పప్పులు ఉండలు. ఈ ఆర్ఫనేజ్లో పిల్లలు ఒక్కొక్కళ్ళు ఈ ఇంటికి రావడం మొదలు పెడతారు. పిల్లలకి ఏమైనా చెప్పటం చేయటం మొదలెడుతుంది. ఆయన ఏం చేస్తాడు, వీళ్ళకి డబ్బులు అవసరపడతాయి. ముందు ఎట్లా, ఏదో చాలా చిన్న జీవితం, 4 చీరలతో 2 లంగాలు 2 చీరలు అలా పేదగా వస్తుంది ఆ పిల్ల. సరే ఏం చేస్తుంది, ఈ మ్యాటర్ ఏమో నువ్వు మెషిన్ కుట్టడం వచ్చా, ఇక్కడ నేర్చుకుంటావంటే నేర్చుకుంటానంటు. నువ్వు ఎక్కడో నేర్చుకోవద్దు, ఇక్కడ ఒక ట్రైనింగ్ టీచర్ వస్తుంది, ఇక్కడ నేర్చుకుంది కానీ డబ్బులు ఇవ్వక్కర్లేదు, నేర్చుకో, వీళ్ళకి కుట్టచ్చని ఆ అమ్మాయిని ఆ పనిలోకి ప్రవేశపెడుతుంది. సూయింగ్ మెషిన్ కుట్టడం నేర్చుకుంటుంది, క్రోషియా అల్లటం నేర్చుకుంటుంది, స్వెటర్ అల్లటం నేర్చుకుంటుంది. ఈ పిల్లలందరినీ ఇది చేస్తుంది, బాగా దగ్గరికి తీస్తుంది. ఒక కుక్కని పిల్లిని పెంచుతుంది. అసలు కుక్క పిల్లిని గురించి రాస్తారు, వాటితో ఫ్రెండ్షిప్. పిల్లి ఎలా ఒళ్ళు విరుచుకుంటుందో 4 వాక్యాల్లో రాస్తారు. ఎంత బాగా రాస్తారు. రోడ్డు మీద నుంచి పట్టుకొస్తుంది. నేను అనాథనే, అమ్మా నాన్న లేరు, దిక్కు లేదు, నన్ను ఎవరో ఒకటి బాగా చేసుకున్నాడు కాబట్టి, లేకపోతే ఏముంది నా బతుకు. ఇది కూడా అలాంటి అనాథనే ఒక కుక్కను తెచ్చేసుకుంటుంది. ఒక పిల్ల, ఓ పిల్లి పిల్ల, ఆ చెట్ల మీద ఉండే పిట్టలు, ఈ ఆర్ఫనేజ్లో ఉన్న పిల్లలు. అక్కడి నుంచి ఆయన ఏం చేస్తాడు, డైరెక్టరు. కాలేజీ అయిపోతే వీడికి ఈ అబ్బాయికి కాలేజీ లోపల పనులున్నాయి, మరి కొన్ని ట్యూషన్లు చెప్పాలి, తర్వాత ఏమో సూపర్వైజర్ పని ఒకటి కావాలి, లోపలంతా పనులు చేస్తారు. ఆ పని అంతా చేస్తే కనుక నీకు నెలసరి జీతం వస్తుంది, మీరు ఇక్కడ ఈ రోడ్డు మీద ఉండక్కర్లేదు, దీనికి అవుట్ హౌస్ ఒకటి ఉంది లోపల ఆర్ఫనేజ్కి అనుబంధంగా లోపలికి, మీరు అక్కడికి షిఫ్ట్ అవ్వండి అంటాడు. సరే, దానికి ఇక్కడే ఇదే లోపల ఇంకా కొంచెం లోపలికి వెళ్తారనమాట. ఈ వాకిలు వదిలిపెట్టి అక్కడికి వెళ్తుంది. ఈ రోజువారీ అమ్మాయి వేసే ముగ్గు అన్నీ చూస్తూ ఉంటారు. క్రమంగా ఈ పిల్లలతోటి ప్రతి పండగ చేయిస్తుంది. వినాయక చవితికి పండగలు, వినాయక చవితికి వినాయకుడి విగ్రహాలు చేయటం. ఆ కాలేజీలో ఉన్న పిల్లలు ఏమిటి మీరు వినాయకుడి విగ్రహాలు చేస్తారట కదంటే, నేను పిలిచాను, నాకు అంత బాగా చేయటం రాదు, మీకొచ్చా అని వాళ్ళతో ఫ్రెండ్షిప్ కలిపేసి వాళ్ళతో కూడా చేయించేసి. ఇంతలో ఈ పిల్ల కాస్త కడుపుతూ ఉంటుంది. ఒక ప్రెగ్నెంట్ పిల్ల ఎన్ని వేషాలు వేస్తాను చెయ్య, మనం ఏదో మోసుకుంటున్నాడు, ఆ పొట్ట పుచ్చుకుని తిరుగుతున్నారు. ఇప్పుడైతే ఎంతమందిని చూస్తాను నేను, పొట్టని వాళ్లే చేతులతోటే మోస్తూ ఉంటారు. అసలు ఏం ముట్టుకోకర్లేదమ్మా పొట్టని. ఏదైనా ప్రెషర్ వస్తే, ఏదైనా అదురు వచ్చినప్పుడు, లేకపోతే ఆ పొట్టని 2 చేతులతో మోసుకునే తిరుగుతూ ఉంటారు. ఆ అమ్మాయి చెట్టు కూడా ఎక్కుతుంది. ఎంత పని చేస్తుందో, ఎన్ని రకాల పనులు చేస్తుందో. ఆవిడేమో మ్యాటర్ అంటుంది, నువ్వు మెషిన్ కుట్టపోక స్వెట్టర్లు అల్లు, చలికాలం వచ్చేది, ఈ చలికి అవసరపడతాయి అని చెప్తే స్వెట్టర్లు అల్లటం మొదలు పెడుతుంది. ఈ అమ్మాయి చకచకా ఇచ్చేస్తుందని వారా వీరా రావటం మొదలెడతారు. ఒక బాగా సంపన్న గృహస్థులు ఒక ఆవిడ వస్తుంది.
ఆవిడతోటి ఫ్రెండ్షిప్ చేస్తుంది ఈ పిల్ల. అక్క అంటుంది, మీ పిల్లలకు అల్లిన దానికి నేను డబ్బులు తీసుకోను, నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చావు, రిక్షా దిగి వచ్చావు, లోపలికి వచ్చావు, మా ఇంట్లోకి వచ్చావు, నాకు ఎంతో ఇష్టం, కడుపుతో ఉన్న వాళ్ళకి ఏం తినాలని ఉందంటాడు మా బావ. ఎవరైనా మీలాంటి ఒకళ్ళు మా ఇంటికి వచ్చి నేను ఇచ్చింది పుచ్చుకోవాలని నా కోరిక, కడుపుతో ఉన్న అమ్మాయికి అదే నా కోరిక, నువ్వు వచ్చావు అని చెప్పి ఆవిడని అమితంగా ప్రేమిస్తుంది. ఆవిడ కాదనలేని స్థితి వచ్చేస్తుంది అనమాట. ఈ పిల్లని ఎవరు కాదనలేరు, దాని కళ్ళు దాని మొహము అలాంటివి, పైగా మాట అట్లాంటిది. అట్లా గుండె తీసి చేతిలో పెడుతుంది. మనసు ఇచ్చి పుచ్చుకోవటం అంటారు, సాధారణంగా చెయ్యరు. మనుషులకి ఎన్ని ఇన్హిబిషన్స్ ఉంటాయో. మనం ఎవరితోటైనా ఓపెన్గా ఫ్రీగా మాట్లాడితే అవతల వాళ్ళు మనని సరిగ్గా తీసుకోరు. మనం ఓపెన్గా అన్నామనుకో తప్పట్టేసుకుంటారు వెంటనే. ఈ రోజున మరీ ఘోరం, తప్పు పట్టుకుంటారు, చిన్నబుచ్చుకుంటారు, నువ్వు అలా అన్నావు నన్ను అంటారు. ఏది క్యాజువల్ థింగ్ని, ఏ క్యాజువల్ థింగ్ని క్యాజువల్గా తీసుకోరు. అవును. ఈ అమ్మాయి మాత్రం ప్రతి వాళ్ళతోటి అలాగే ఉంటుంది. ఇక కుక్కల్ని పిల్లుల్ని కూడా చేరుస్తుంది. ఇందులో ఉన్న వాళ్ళందరూ ఆ అమ్మాయితోటి ప్రేమలో పడకుండా ఉండలేరు. ఇక అది చేసే పనులు అన్నీ ఇన్ని కాదు, మొత్తం త్రూ అవుట్ బుక్ అంతా ఆ పిల్ల చేస్తున్న పనులే కనపడతాయి మనకి. ప్రతి వాళ్ళు మిమ్మల్ని మీరు సవరించుకోవాలంటే మీ మాట తీరు, మీ పనితీరు, జీవితం పట్ల మీకున్న అవగాహన, ఇవి మారాలంటే భూమిపుత్రి చదివి తీరాలి. మనం మల్లాది వెంకటకృష్ణమూర్తి గారిది అందమైన జీవితం చెప్పుకున్నాం. అవును. జీవితాన్ని కొత్త దారిలో చూడాలంటే ఆ పుస్తకం చదవాలి. అసలు జీవితం చూడాలంటేనే ఇది చదువుకోవాలి. ఇది 70ల నాటి కథాంశం కాబట్టి ఆ డబ్బుకి ఇంత విలువ లేదు. అప్పుడు ఈ అమ్మాయి మట్టిపోయి చితుకులతోటి టీ పెట్టడము, కుంపటి వెలిగించుకుని వంట వండుకోవటము, తేలిగ్గా పచ్చడి నూరుకోవటము అలాంటివి కనపడతాయి. మనం ఇప్పుడు మన లివింగ్లో ఉన్నటువంటి క్లాస్ థింగ్ జీరో అందులో ఉండదు. కానీ ఒక మనిషి ఎవరికైనా గుండెకాయ తీసి ఇవ్వటం ఏమిటో అందులో కనపడుతుంది మనకి. ఎవరితోటైనా క్యాజువల్ అలాగే నీ మాటే నా మాట, నువ్వేదంటే అది, నువ్వు నేను ఒకటి, ఇవన్నీ మన అందరికీ కావాలి. వాళ్ళకి కావాల్సినట్టే మనకు కూడా కావాలి. వీళ్ళు మాత్రం ఎందుకు చేయకూడదు? పాపం అనాథ పిల్లలు ఆర్ఫనేజ్లో వాళ్ళకి సరదా ఉండదా? వాళ్ళకి కావాలి కదా. పాప అమ్మ నాన్న లేని పిల్లలు వాళ్ళందరూ ఎవరో ఒకళ్ళు ఎంతసేపు వస్తూనే ఉంటారు, జళ్ళు వేయించుకోవడానికి వచ్చే పిల్లలు. ఇందులో డబ్బు ప్రస్తావన కనపడదు. డబ్బు ప్రస్తావన చాలా చిన్న చిన్న అమౌంట్స్. వీళ్ళకి రోజు గడవటానికి ఆ పిల్లకి డబ్బు అవసరం ఉన్నట్టుగా ఉండదు, కొద్దిగా మినిమం అవసరాలు. పెద్ద నెలలు వస్తాయి అయినా సరే పండగ సంబరాలు అవి ఇవి ఇవి అవి చేస్తూనే ఉంటుంది. కోరల పున్నమి చేస్తుంది. కోరల పున్నమి అంటే మనం చెప్పుకున్నట్టున్నాం కదా, కుక్కలకి కొరికి రొట్టెలు ఇస్తారన్నారు, అది కనపడుతుంది. ఈ సంజీవరావు గారి డైరెక్టర్ ఒక క్యారెక్టర్ని చూపిస్తాం కదా, ఆయన మొట్టమొదటి టీ తాగుతాడు వెళ్ళింటూ, ఆయన కోసం అని ఒక గాజు గ్లాస్ పెట్టుకుంటుంది, తన కొడుక్కి ఆయన పేరు పెట్టుకుంటుంది, ఆయనకు ఒక కుర్చీ చేయిస్తుంది ప్రత్యేకంగా. ఆయన ఎందుకు కుర్చీ చేయిస్తా, వద్దు మా కుర్చీ ఇక్కడ వేయిస్తాను, మీకోసమే మీరు వచ్చినప్పుడల్లా నుంచుంటున్నారని అంటుంది. ఆయనతో చాలా స్నేహం కలుపుతుంది. ఆయనకి ఈ అమ్మాయి ధోరణి ఇవన్నీ తన చిన్నప్పుడు తన అమ్మమ్మ గారింట్లో తను అనుభవించడం గుర్తొస్తాయి. ప్రిన్సిపల్కి కూడా బాగుంటుంది. వాన వస్తే పిల్లలందరితోటి కాగితం పడవలు చేయించి వేయిస్తుంది నీళ్ళలో, సరదాలు తనే కూర్చుని చేస్తుంది, బొమ్మలు ఆడిస్తుంది పిల్లలతో, ఎన్ని రకాల ఆటలు ఆడిస్తుందో, చెట్లు పెట్టిస్తుంది, మొక్కలు ఈ లోపల ఏమంటే ఒక చెట్ల పండుగ వస్తుంది, మొక్కల పండుగ, మంత్రి గారు ఏదో పెట్టి వెళ్తారు, ఆ మొక్కలు నాటడం కూడా పిల్లలందరితో నాటిస్తుంది. ఎవరి మొక్కను వాళ్లే చూసుకోవాలి. అసలు ఆ చెట్టుని ప్రేమించటం, ఆ జంతువుని ప్రేమించడం, ఎదుటి వాళ్ళని ప్రేమించడం ఏమిటో అడుగడుగునా చూపిస్తుంది ఆ పిల్ల, అడుగడుగునా కనపడుతుంది. సరే డెలివరీ అవుతుంది, హాస్పిటల్కి వెళ్తారు, ఆ డాక్టర్ తోటి సంబంధ బాంధవ్యాలు కూడా భలే వింతగా రాస్తారు. డాక్టర్కే ఆశ్చర్యంగా ఉంటుంది, పిల్ల ఏమిటి ఇలా ఉందని. దాన్ని చూడడానికి గుంపులు గుంపులుగా జనం వస్తూనే ఉంటారు. మరి ఎంతమందితో ఈ అమ్మాయి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంది? అందరూ వస్తారు. మళ్ళీ కాలేజీలోంచి స్టూడెంట్స్ వాళ్ళు వస్తారు, ఆ బాగా డబ్బులున్న సుజాత గారు కూడా వస్తుంది, తోటమాలి వస్తాడు, ఆ హాస్టల్ నుంచి పిల్లలు వస్తారు. 5వ రోజున ఎప్పుడో ఇంటికి పంపిస్తుంది పిల్లాడికి ఒక ఉయ్యాల అన్నీ ఏర్పడతాయి. ఆ సుజాత పంపిస్తుంది అనమాట, ఒక ఉయ్యాల పంపిస్తుంది, ఒక మంచం తెచ్చి పెడతారు. ఈ అమ్మాయి ఈ లోపల పండగ వచ్చేస్తుంది, సంక్రాంతి పండగ వస్తే మహా ముగ్గులు పిచ్చి కదా ఈ పిల్లకి. అసలు ముగ్గు ఎంతంత ముగ్గులు వేస్తుందో. ఆ ముగ్గుకి వీళ్ళు ముగ్గు వేయద్దు, చలి నీకు వాతం చేస్తుందంటే ఒప్పుకోదు. ఏం పర్వాలేదు, డాక్టర్ని అడుగుతుంది, మాకు చలేస్తుంది వాతం చేస్తుంది, ఏం కాదు తెల్లవారుజాము గాలి చాలా మంచిది అని చెప్పి పిల్లాన్ని వాకిట్లో పడుకోబెట్టుకుని తెల్లవారుజామున పొంగి ముగ్గేస్తుంది బాలింతరాలు. ఎన్ని రకాల జీవితం మీద మనకున్న అవగాహన అంతా ఒక రకం, ఇదంతా ఒక రకంగా కనపడుతుంది.
మీకు తెలుగు బాగా వస్తే ఇదేం టఫ్ లాంగ్వేజ్ అది కాదు, హ్యాపీగా చదువుకోండి. ఒక కొత్త ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకెళ్తారు మాలతి చంద్రుడు. సూపర్గా. అక్కడి నుంచి ఏమవుతుంది, ఈ లోపల యానివర్సరీ వస్తుంది. ఈ అబ్బాయి భర్త ఉంటాడు కదా, వాడికి ఈ పెళ్ళం అంటే పరమ ప్రీతి, కానీ కొంచెం సిగ్గుగా అలా ఉంటుంది. ఈ పెళ్ళవగానే వెంటనే నెల తప్పేస్తుంది. ఆ పిల్లకి కొంచెం సిగ్గేస్తుంది, కానీ ఇంకేం చేస్తారు, ఏం ఫ్యామిలీ ప్లానింగ్ తెలిసిన పిల్లలు కాదు వాళ్ళు. ఈ యానివర్సరీ అనగానే అమ్మో ఈ పిల్లాన్ని ఎత్తుకుని యానివర్సరీకి వస్తుందేమో నా ఫ్రెండ్స్ అంతా నవ్వుతారని భయపడతాడు. ఈ లోపల ఏమవుతుంది, ఆ మ్యాట్రన్ అంటుంది, ఆ హాస్టల్లో ఉండే మేడము ఈ పిల్లలతో కూడా ఏదైనా చేయించకూడదా దుర్గా అని అడుగుతుంది. చేయించకూడదంటే నాకేం వచ్చు, 10th క్లాస్ కూడా చదవాలా నేను. ఆలోచించి పిల్లలతోటి ఒక డ్యాన్స్ డ్రామా చేయిస్తుంది. అది తను సరిగ్గా చేయలేను అనుకుంటుంది. మిగిలిన టీచర్లు అందరూ ఆశ్చర్యపోతారు. మిగిలిన అన్ని క్లాసులకి అవకాశం ఉంటుంది. ఆర్ఫనేజ్ పిల్లల్ని ఎవరిని ఎత్తి కట్టుకుంటారు, ఆ ఆర్ఫనేజ్ పిల్లలు 40 మందిని ఈ పిల్ల తీసుకుంటుంది. ఒక చిన్న డ్రామా చేయిస్తుంది. ఏమిటి, ప్రతి వాళ్ళు ఒక చెట్టు పేరు, ఆ చెట్టు కొమ్మ పుచ్చుకుని వస్తారు. ఈ చెట్లు, ఇందులోకి వచ్చినటువంటి 2 పిల్లలు ఆ చెట్లతోటి ఆశ్రయాన్ని పొందటం, చివరికి అందరూ కలిసి చెట్లని పిల్లల్ని బాగా చూసుకుంటారని విద్యావనం ఈ యూనివర్సిటీకి వచ్చి చదువుకున్నట్టు. పిచ్చిగా చప్పట్లు కొడతారు జనం. ఈ అమ్మాయికి అర్థం కాదు, జనం నవ్వుతూ ఉంటే అదేమిటో అనుకుంటుంది. కొంచెం అంత బాగా చదువుకున్న పిల్ల కాదు కదా. ఈ లోపల ఏమవుతుంది, పైకి వచ్చి స్టేజ్ మీదకి రండి అంటే పిల్లలందరినీ పిలుస్తారు. ఈ అమ్మాయిని కూడా పిలిస్తే అప్పుడే పిల్లాడికి పాలిస్తూ ఉంటుంది. ఇక పిలిచేసరికి ఏం చేయాలో తెలియక ఎక్కేస్తుంది. దీంతో పాటు ఆ కుక్క పిల్లి ఉన్నాయి కదా వీళ్ళింట్లో, అవి 2 రావద్దు అంటే ఆ అమ్మాయి ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తారు. కుక్క పిల్లి 2 కూడా స్టేజ్ ఎక్కేస్తాయి. అందరూ గొల్లు నవ్వేసరికి అమ్మాయి అవమానపడిపోతుంది. ఏదో తప్పు జరిగిపోయింది అనుకుంటుంది. వాళ్ళందరూ సంతోషించారని అర్థం కాదు. పరిగెత్తుకుంటూ పిల్లాన్ని వేసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ కుక్కని చిత కొట్టేస్తుంది. రావద్దంటే ఎంత చోట ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావు, బాబుగారు పరువు అంతా పోయింది నీ వల్ల అని. ఆయన మర్నాడు వస్తారు సంజీవరావు గారు. ఏమిటి నువ్వు ప్రైజ్ తీసుకోకుండా వచ్చేసావు అంటే, నన్ను క్షమించండి, మీకు నా వల్ల చాలా పొరపాటు అయిపోయింది, నేను ఈ పని చేయకుండా ఉండాల్సింది, పాపం ఆ పిల్లలు బాధపడుతున్నారని చేశాను, ఈ కుక్క పిల్లి వచ్చి ఇలా చేసినాయి అంటే, ఏం కాదు చాలా సంతోషించారు, దీనికే ప్రైజ్ వచ్చింది, నీ ఐడియా చాలా బాగుంది అని బాగా మెచ్చుకుంటారు. ఆ అమ్మాయికి తెలుస్తుంది తను చేసింది కరెక్టే అని. అందరికీ ఆశ్చర్యంగానే ఉంటుంది. ఈ మామూలు అమ్మాయి ఈ పండగలు పబ్బాలు నడిపిస్తుంది, సంక్రాంతి పిల్లలందరితో గొబ్బిళ్ళు పెట్టిస్తుంది. గొబ్బిళ్ళు పెట్టడం, గోరింటాకులు పెట్టడం, గొబ్బి పిడకలు తట్టడం, ఆ పిడకలతోటి మళ్ళీ భోగిమంట వేయటం, అన్నీ ఇక ఒకటి వదిలిపెట్టదు. అక్కడ ఉన్న ఆ సంవత్సరంలో ఆ పిల్లాడి కానీ లోపల ఎన్ని చేయిస్తుందో వాళ్ళతోటి జీవించడం నేర్పించేస్తుంది అక్కడ ఉన్న గుంపుకి. మనకు కూడా ఒక రకమైన మొనాటనీ ఉంటుంది జీవితంలో, దాన్ని పోగొట్టుకోవడానికి ఈ పుస్తకం చదవాలి, తప్పకుండా బ్రహ్మాండంగా ఉంటుంది. అక్కడి నుంచి ఇక సంవత్సరం చివరికి వచ్చేసింది. ఏముంది, సంక్రాంతి పండగ వెళ్ళి యానివర్సరీలు అయితే మార్చి కల్లా అయిపోతాయి. ఏప్రిల్ అయ్యేసరికి అబ్బాయి డిగ్రీ అయిపోయింది. ట్యూషన్లు అవి ఇప్పిస్తారు, బీఈడీ చేస్తాడు. డిగ్రీ అయిపోయాక బీఈడీ చేస్తాడు. బీఈడీ సీట్ కూడా ఆయన వాళ్ళే ఇస్తారు. అయితే బీఈడీ అయిపోయాక ఉద్యోగం వచ్చేదాకా మరి వెతుక్కోవాలా, మళ్ళీ ఎక్కడ ఉండాలి. అయితే ఆయన ఏం చెప్తాడంటే, మిమ్మల్ని ఒక చోటకి పంపిస్తాను, రైలు ఎక్కి వెళ్ళాలి, అతనికి ఉద్యోగం వస్తుంది, నీకు కూడా పని ఉంటుంది అక్కడ. వాళ్ళు ఒక ప్రత్యేకమైన విద్యా విధానాన్ని, చెట్ల కింద పిల్లలకి చదువులు బోధించేవి, నీ ముగ్గులు నీ పండగలు ఇవన్నీ కూడా అక్కడ ఉపయోగపడతాయి, నువ్వు అక్కడికి వెళ్దుగానని చెప్తాడు. ముందు చాలా దుఃఖపడుతుంది వీళ్ళందరినీ వదిలిపెట్టి వెళ్ళాలని. జీవితంలో ముందుకెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, నీకేమీ అక్కర్లేదా అంటే, నాకేం అక్కర్లేదు, ఎందుకు ఈ బట్టలు ఉన్నాయిగా చాలు, ఇంకెందుకు కావాలి, ఇంకెందుకు డబ్బులు, ఇంకెందుకు సామాన్లు, హాయిగానే ఉన్నాం కదా అంటుంది. మనం ఎంత వస్తుభ్రాంతితో ఉంటాం జయ, ఎంత కొనుక్కున్నా ఇంకేదో కావాలి మనకి, ఎన్నున్నా ఇంకేదో కావాలి, ఇంతకంటే ఎందుకు అనే ఆలోచన అసలు రాదు మనకి. ఇవి చాలు బతకడానికి అనేది ఎన్నిసార్లు చెప్తుందో ఈ అమ్మాయి, ఎన్నోసార్లు. చివరికి ఇది బహుశా శాంతినికేతన్కి పంపిస్తున్నారేమో అనిపిస్తుంది. ఆ వాక్యం చెప్పరు, ఒక ఆశ్రమం అని చెప్తారు. అతను గ్రాడ్యుయేషన్ చేసేసి ఈ బీఈడీ కూడా చేసిన వాడికి అక్కడ మంచి ఉద్యోగం, ఉండడానికి ఇల్లు వాకిలి, మీరు వంట కూడా చేసుకోకర్లా, అక్కడ భోజనాలు ఉంటాయి, రోజువారీ ప్లేట్ పట్టుకెళ్తే అన్నం పెట్టేస్తారు, కావాలంటే చేసుకోవచ్చు నువ్వు. పిల్లాడు హాయిగా పెరుగుతాడు, చెట్ల మధ్యలో ఉంటుంది అని చెప్పి చెప్తారు. అయితే మాకు రైలు కూడా మీరు డబ్బులు ఇవ్వక్కర్లా, రైలు టికెట్లు కూడా మేమే పెట్టుకుంటా ఉంటుంది పిల్ల, మా దగ్గర డబ్బులు ఉన్నాయి అని చెప్తుంది. వీళ్ళు ఇక్కడ కొత్త దానికి ఈ కుక్కని పిల్లని వదిలిపెట్టి వెళ్తుంది. ఈ పిల్లి బోళ్ళు పిల్లల్ని పెడుతుంది. పిల్లలు మాకని కొట్టుకుంటారు స్కూల్లో పిల్లలంతా. ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క పిల్లని చొప్పున పంచుతారు.
ఓహో. మరి కావాలి కదా, నా కుక్క పిల్లని మీకు అప్పచెప్పి వెళ్తున్నానంటే ఏమక్కర్లేదు, నీ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళే చూసుకుంటారు వాటిని, హాయిగా వదిలిపెట్టేసి నీ దారిని నువ్వు వెళ్ళమంట. ఈ పిల్ల చెట్టు ఎక్కుతుంది, కూరలు కోస్తుంది, గింజలు వేస్తుంది, మొక్కలు పెడుతుంది, గుప్పులు తవ్వుతుంది, ఏ మొక్క ఎలా పెట్టాలో చెప్తుంది, ఏ పండగ ఎందుకు చెయ్యాలో చెప్తుంది, పండగ ఎందుకు చేసుకుంటున్నావు ఎలా చేసుకోవాలో చెప్తుంది, ఎంత సింపుల్గా పండగ చేసుకోవచ్చో చెప్తుంది. ఎవరితోటైనా ప్రేమగా ఉండటానికి ఏమిటో అక్కర్లేదు, లోపల ఒకటి ఉంటే పదార్థం చాలని చెప్తుంది. త్రూ అవుట్ ద నావెల్ ఆ దుర్గ అట్లా కంటి ముందు కదులుతూ ఉంటుంది మనకి. ఒక అమ్మాయి దానికి సరి అయిన అవగాహన ఉంటే తనతో ఉన్న వాళ్ళందరినీ ఎంత సంతోషంగా ఉంచగలుగుతుందో అది కనిపిస్తుంది. అది సమాజానికి ఇలాంటి అమ్మాయిలు కావాలి, ఒక సంసారానికి ఇలాంటి అమ్మాయి కావాలి. వాళ్ళ దగ్గర ఏం లేదు, అబ్బాయి డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న అబ్బాయి, వాడికి ఉద్యోగం వచ్చేదాకా వాడు దేనికి వెతుక్కోకుండా ఉంచుతుంది. వాడికి ఉద్యోగాలు వచ్చేస్తాయి, వీళ్ళతో వాళ్ళతో మాట్లాడి అది ఎక్కడో చోట వాడికి ఒక పని కుదిరి చేస్తుంది. అతనేం పెద్దగా ట్రై చేయడు, అన్నీ ఈఎంఐ చేస్తుంది. ఈఎంఐ వల్లే కుదురుతాయి అవన్నీ. అతనికి ఏం ప్రిజడీస్ ఉన్నట్టుగా అట్లా చూపించరు. సాఫ్ట్గా భార్య వెనకాల ఉంటాడు, మంచిగా ఉన్నట్టే కనపడతాడు. కథ బ్రహ్మాండంగా ఉంటుంది. భూమి పితృపుత్రి కొనుక్కుని చదవండి, ఆన్లైన్ దొరుకుతుంది మీకు. నవోదయ లాంటి బుక్ స్టోర్స్ అన్ని చోట్ల కనిపిస్తుంది. మాలతీ చంద్ర గారి పుస్తకాల కోసం చూస్తే ఈ భూమిపుత్రి కనిపిస్తుంది. చదవండి, చదివించండి. తప్పకుండా. నమస్తే. నమస్తే.